ఏపీ కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి పట్టాలెక్కించారు. అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలుస్తుంది అన్నారు. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి అమరావతి శుభసూచకం అని తెలిపారు. ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు మోదీ. రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలైంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కేవలం 58 రోజుల వ్యవధిలో రైతులు 34,281 ఎకరాల్ని భూసేకరణలో ఇవ్వటం ఒక చరిత్ర. రైతులకు ప్రభుత్వం పరిహారం కాకుండా అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయించడం ద్వారా రాజధాని అభివృద్ధి ఫలాలను వారికి అందేలా చేసింది. దేశానికే గర్వకారణంగా నిలిచే మహత్తర రాజధానిని నిర్మించాలని తలపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. ఆ తర్వాతి కాలంలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు శిథిల కూపాలుగా మారిపోయాయి. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఈ విధ్వంసాన్ని చూసి తట్టుకోలేకపోయారు. అమరావతి పరిరక్షణకు 1631 రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారు. వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాటానికి అండగా నిలిచాయి. కోవిడ్ మహమ్మారిని, తుఫానుల్ని, ప్రకృతి విపత్తుల్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమించారు. పాదయాత్రలు చేశారు. ఒక పక్క ఉద్యమం కొనసాగిస్తూనే కోర్టుల్లో న్యాయ పోరాటం కూడా చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని, నిర్దిష్ట గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు 2022 మార్చి 3న చారిత్రక తీర్పు చెప్పింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంలో అమరావతి అంశం మళ్లీ పునరుజ్జీవం పొందింది. ఏపీ కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. 58,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. 2 రైల్వే లైన్లను జాతికి అంకితం చేశారు. అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలుస్తుందన్నారు. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి అమరావతి శుభసూచకమని తెలిపారు. అమరావతిని విద్య, వైద్య రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు మోడీ. చంద్రబాబు నాయకత్వంలో రాజధాని పనులు శరవేగంగా జరుగుతాయి. ఎన్టీఆర్ కల సాకారం చేద్దామన్నారు మోడీ. ఆంధ్రప్రదేశ్ని అత్యున్నతంగా తీర్చిదిద్దే శక్తి అమరావతికి ఉందని తెలిపారు. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు ఈ నగరమే ప్రతిరూపమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు, ప్రపంచానికే ఇదో చరిత్ర అన్నారు. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్రం సహకారం,
ప్రధాని మోడీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించాం. 5 కోట్ల మంది ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా నిర్మిస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation we will get it done. రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో మన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లరు. చంద్రబాబు పాలనా దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతాం. అమరావతి రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా నిలుస్తుంది. అమరావతికి సహకరిస్తున్న మోడీకి ధన్యవాదాలు. భవానీమాత మోడీని మరింత శక్తిమంతుణ్ణి చేయాలి అని పవన్ ఆకాంక్షించారు. 2014లో రాజధాని కూడా లేకుండానే విడిపోతే చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారన్నారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కన పెట్టారు. అమరావతికి అండగా ఆంధ్ర ప్రజలంతా నిలబడ్డారని అన్నారు. ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న అమరావతి అన్స్టాపబుల్ అన్నారు మంత్రి నారా లోకేష్. సుమారుగా 3000 మంది రైతులపైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్ గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో జరుగుతాయి. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు ఏకకాలంలో చేపట్టేలా 77,250 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. 49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాలపై 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసింది. హడ్కు మరో 11,000 కోట్ల రుణం మంజూరు చేసింది. రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి ఎర్రుపాలెం, నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు 2,047 కోట్లు మంజూరు చేసింది. 189.4 కిలోమీటర్ల పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుని 16,310 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదించింది. భూసేకరణ ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఎల్ఎన్టీ సంస్థ ఐటీ టవర్ నిర్మించబోతోంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వం సిఐఐతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని ఏర్పాటు చేస్తోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐడి త్వరలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్మించనుంది.